ఐసీసీ T20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా మరొక్కసారి చరిత్రనైతే తిరగరాసిందని మాత్రం చెప్పొచ్చు. ముచ్చటగా మూడోసారి భారత సేన T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకొని ఒక కొత్త చరిత్రనైతే తిరగరాసిందని చెప్పొచ్చు. మరి 2007లో మొట్టమొదటి వరల్డ్ కప్ని ఆనాడు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఇండియా గెలిస్తే రెండోసారి 2024లో అంటే పోయినసారి వరల్డ్ కప్ని రోహిత్ సేన గారి క్యాప్టెన్సీలో ఇండియా మరొకసారి కైవసం చేసుకుంటే నిన్న గుజరాత్ రాష్ట్రం నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ గారి సారథ్యంలో మరొకసారి టీమిండియా విజయ దుందుబి మోగించి ఒక చారిత్రాత్మకమైనటువంటి రికార్డునైతే సృష్టించిందని మాత్రం చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి మ్యాచ్ మాత్రము వార్ వన్ సైడ్గా కొనసాగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత బ్యాట్మెన్లు అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే మిత్రులారా, ఈ వరల్డ్ కప్లో గత 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్ ఆడితే మరి నిన్న ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ కావచ్చు, మొత్తం టీం మొత్తం శివం దుబే కావచ్చు, ఇట్లా ఒక సమిష్టి కృషితో విజయాన్ని సాధించింది. ఇంకా బ్యాటింగ్లో అట్లా ఉంటే బౌలింగ్లో మనం ఒకసారి తీసుకున్నట్లయితే జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైనటువంటి బౌలింగ్ నాట్నైతే నిన్న చూసినాం. అదేవిధంగా టీమిండియా మొత్తం కూడా ఒక సమిష్టి కృషితో ఈ అద్భుతమైనటువంటి ఇన్నింగ్ అయితే ఆడడం జరిగింది. ఒకసారి మనం చూసుకోవచ్చు, అన్ని పేపర్లో అదే ప్రధానమైనటువంటి వార్త ఉంది. టీమిండియా మూడోసారి T20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం హైదరాబాద్లో అభిమానుల ఆనందోత్సవాలు చూడొచ్చు. ఒకసారి సెక్రటరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు అయితే ఫ్యాన్స్ ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఒకసారి చూడండి, తీన్మార్ విక్టరీ, టీమిండియాదే T20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి సొంతం, ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగులతో విజయం. ఏకంగా 1 కాదు 2 కాదు 96 పరుగులతోని నిన్న టీమిండియా విజయాన్ని చేరింది. సంజు, అభిషేక్, ఇషాన్ దుబే మెరుపు బ్యాటింగ్తో 255 పరుగుల భారీ స్కోర్. బంతితో బుమ్రా, అక్షర్ పటేల్ మ్యాజిక్. కివీస్ 159కే ఆల్అవుట్. ఆతిథ్య దేశానికి ఇదే తొలిసారి. ఏ దేశంలోనైతే వరల్డ్ కప్ నిర్వహిస్తే ఆ ఆతిథ్య జట్టు వరల్డ్ కప్ ఓడిపోయేటటువంటి సాంప్రదాయం ఉండేనంట. మరి మొట్టమొదటిసారిగా నిన్న ఆతిథ్య జట్టు భారత్ శ్రీలంక సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ని అయితే నిర్వహించడం జరిగింది. మరి ఈ మ్యాచ్లో మాత్రం భారత్ ఒక చరిత్ర తిరగరాసింది. చూడొచ్చు ఒకసారి. మొత్తం ఈ జట్టును ఎంపిక చేసినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి. అసలు మీ ముఖానికి ఇది T20 వరల్డ్ కప్ గెలిచే జట్టేనా అని ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎవడు ఎన్ని చేసినా ఏం చేసినా అంతిమంగా గౌతమ్ గంభీర్ గారి కోచ్ సారథ్యంలో అద్భుతమైనటువంటి ఇన్నింగ్ అయితే భారత ఆటగాళ్ళు ఆడి ఒక చారిత్రాత్మక విజయాన్ని అయితే అందించడం జరిగింది. ఆద్యంతం అభిమానుల మనసు మురిసిన చోట తుది మెట్టుపై ధీటైన ఆట. మన బ్యాటర్ల నుంచి సిక్సర్లు మిసైల్ మాదిరి గాల్లోకి లేపితే స్కోర్ బోర్డు ర్యాకెట్ వేగంతో దూసుకెళ్ళింది. బౌలర్ల బంతులు బాంబుల్లో వికెట్లను కూల్చాయి. ఫీల్డింగ్ అదిరింది. మొత్తంగా ఫైనల్ వార్ వన్ సైడ్ అయ్యింది. తొలిసారి T20 వరల్డ్ కప్ గెలవాలన్న న్యూజిలాండ్ కల చెదిరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఆటగాళ్ళ ఆల్రౌండ్ షోకు కివీ జట్టు విలవిలలాడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు ఏకంగా 255 పరుగులు చేసింది. ఆ జట్టు బౌలర్లకు మన టాప్ 3 బ్యాటర్లు చుక్కలు చూపారు. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 భీకరమైన షాట్లతో చెలరేగి మెరుపు అర్ధశతకం బాదడం బోనస్ అయ్యింది. సంజు శాంసన్ సూపర్
ఫామ్ కొనసాగించాడు. 46 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఇషాంత్ కిషన్ 25 బంతుల్లో 54 మెరుపు అర్ధశతకంతో దుమ్ము రేపాడు. సిక్సర్ల పిడుగు దూబే 8 బంతుల్లో 26 నాట్అవుట్. కివీ బౌలర్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. అనంతరం మన బౌలర్లు బూమ్రా 15 రన్లు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. బూమ్రా, అక్షర్ పటేల్ 27 రన్లకు 3 వికెట్ల దాటికి న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. భారత జట్టు T20 వరల్డ్ కప్ గెలవడం ఇది గతంలో 2007, 2024 ఇది మూడోసారి. T20 వరల్డ్ కప్లో ఆతిథ్య దేశం విజేతగా నిలవడం ఇదే తొలిసారి. మిత్రులారా, మనం ఒక్కసారి గమనించినట్లయితే చరిత్ర అయితే ఇండియా తిరగరాసిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా 15, 16, 17 ఈ 3 ఓవర్లలో ఇండియాకి అసలు స్కోరే రాలేదు. లేకపోతే ఒకానొక దశలో 300 స్కోర్ని కూడా జట్టు చేరుకుంటుందా అనే రీతిలో భారత బ్యాటింగ్ అయితే కొనసాగింది. ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, అన్నిట్లో ఒక అద్భుతమైనటువంటి ప్రతిభని టీమిండియా కనబర్చి ఒక చారిత్రాత్మక విజయాన్ని అయితే అందించడం జరిగింది. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఒకసారి ఈ టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది కదా, దాని మీద ఒకసారి కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే. విజేతల చేతుల మీదుగా T20 ప్రపంచ కప్ ఫైనల్కు ముందు అభిమానుల కోలాహలం మధ్య మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ ట్రోఫీని మైదానంలోకి తెచ్చారు. 2007లో ధోని, 2024లో రోహిత్ శర్మ జట్టుకు పొట్టి కప్పును అందించిన సంగతి తెలిసిందే. గతంలో కెప్టెన్లుగా ఉండి ఇండియాకు వరల్డ్ కప్ను అందించినటువంటి మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, అదేవిధంగా రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ని అయితే స్టేడియంలోకి తీసుకురావడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే మరి విజేతలకు నగదు బహుమతి గెలిచిన జట్టుకు 27.48 27,48 లక్షల విజేతకి ఇస్తున్నారు. రన్నరప్కు 14.65 14,65 లక్షలు, సెమీఫైనలిస్టులకు 7.23 ఇట్లా గెలిచిన జట్లకు, అదేవిధంగా సెమీఫైనల్ వచ్చిన జట్టుకు, ఓడిపోయిన జట్లకు ఈ రకంగా నగదు బహుమతిని కూడా అందించబోతున్నారు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ శాంసన్ 5 ఇన్నింగుల్లో 321 పరుగులు చేసిండు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా. ఈ ఎంటైర్ టోర్నీలో భారత్ ఒక చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని అందించడానికి కారణమైనటువంటి సంజు శాంసన్ కీలకమైనటువంటి 3 మ్యాచ్ల్లో, గత 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో 97 పరుగులు చేసిండు, మళ్ళొక మ్యాచ్లో 89, నిన్న కూడా 89. ఇట్లా 3 మ్యాచ్ల్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ చరిత్ర సృష్టించడంలో భాగస్వామ్యమైనటువంటి సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇస్తే, అదేవిధంగా ఫైనల్లో అద్భుతమైనటువంటి బౌలింగ్ చేసినటువంటి బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే దక్కడం జరిగింది. ఏది ఏమైనా ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం 1,00,000 మందికి పైగా ప్రేక్షకుల కోలాహలం మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్లో భారత్ అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే సొంతం చేసుకున్నది ఒక్కసారి చూడొచ్చు. ఆరంభంలో కాస్త తడబడితేనేం, మధ్యలో కాస్త కలవర పెడితేనేం, జోరందుకునేందుకు కాస్త సమయం తీసుకుంటేనేం టీమిండియా అసలైన వేలలో అద్భుతంగా పుంజుకుంటూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అంతులేని వినోదాన్ని పంచుతూ కోట్ల హృదయాల్లో సంతోషాన్ని నింపుతూ ధనార్దన్ టోర్నీని చిరస్మరణీయ రీతిలో ముగించింది. భారత్ ఖాతాలో ముచ్చటగా 3వసారి T20 ప్రపంచ కప్ అహ్మదాబాద్లో టీమిండియా అదరగొట్టింది. బ్యాట్తో పరుగుల వరద పారించింది. బంతితో అలవోకంగా ప్రత్యర్థిని పడగొట్టిన సూర్యకుమార్ బృందం విశ్వ విజేతగా నిలిచింది. సొంత గడ్డపై గర్వంగా కప్పును ముద్దాడింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ చిత్తుగా ఓడించింది. పొట్టి ప్రపంచ కప్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. కలలాంటి ఫామ్ను కొనసాగిస్తూ కివీస్ బౌలింగ్ను సంజు తుత్తు
షూనియాలు చేస్తే అదే పిచ్చిపై అక్షర్ బుమ్రా ప్రత్యర్థి బ్యాట్లకు చెక్ పెట్టారు. సొంత ప్రేక్షకుల మధ్య వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయిన ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలో అందుకున్న ఈ కప్పు మరింత మధురమైనది. అద్భుతమైనటువంటి ఒక సమిష్టి కృషితో ఈ విజయాన్ని అయితే సొంతం చేసుకున్నది. ముఖ్యమైన